welcome back to our channel Bhargavi's English, Telugu and Biology classes. My mind goes blank whenever I speak in English. Words not come into my mind అని చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అంటే మనం ఇంగ్లీష్ని చాలా హార్డ్గా ఫీల్ అయ్యాం అనుకోండి, మనం ఇంగ్లీష్ని నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. మనం ఇంగ్లీష్ని ఎప్పుడైతే సులభంగా మనం అనుకుంటామో, ఫన్గా నేర్చుకుంటామో, అప్పుడైతేనే మనం ఈజీగా సులభంగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంగ్లీష్ అనేది ఒక ఫారెన్ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాలంటే చాలా వరకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజీగా మనం మాట్లాడచ్చు. మనము డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వినేసి దాన్ని ప్రాక్టీస్లో ఉంచకపోతే, దాన్ని హ్యాబిచువల్గా చేసుకోకపోతే, ఇంగ్లీష్లో మన స్కిల్స్ని డే బై డే ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్స్ చేసుకుంటేనే ఈ లాంగ్వేజ్ అనేది మనకి హ్యాబిచువల్గా రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనం ఇవాళ ఇంగ్లీష్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది LSRW గురించి మనం నేర్చుకోవాలి. ఓకే, దానికంటే ముందు మనము ఉదిత్ ఫ్యామిలీ అండ్ శాస్త్రి ఫ్యామిలీ గురించి మనం కాసేపు మాట్లాడతాం. ఉదిత్ ఫ్యామిలీ వీళ్ళు యుఎస్ఏలో ఉంటారు. ఓకే, శాస్త్రి ఫ్యామిలీ వీళ్ళు ఇండియాలో ఉంటారు. ఉదిత్ ఫ్యామిలీలో ట్విన్స్ కవల పిల్లలు పుట్టడం జరిగిందన్నమాట. ట్విన్స్లో ఒక అబ్బాయిని శాస్త్రి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు, అంటే దత్తత తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు కవల పిల్లల్లో ఒకరేమో ఇండియాలో ఉన్నారు, ఒకరేమో యుఎస్ఏలో ఉన్నారు. ఇప్పుడు ఉదిత్ ఫ్యామిలీ ఇక్కడ యుఎస్ఏలో ఉన్నటువంటి అబ్బాయికి మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించాలా, మాట్లాడాలంటే లేదు. ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయికి తెలుగు గ్రామర్ నేర్పించాలా, తెలుగులో మాట్లాడాలంటే లేదు. అంటే మన పరిసరాలలో, అంటే మన ఎన్విరాన్మెంట్, ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన లాంగ్వేజ్ వస్తుంది మనకి. అంటే మనకి మన చుట్టూ ఏ లాంగ్వేజ్ని అయితే మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటామో, మదర్ టంగ్ అంటాం కదా, మదర్ టంగ్. మనకి ఇండియాలో మదర్ టంగ్ ఏంటి? తెలుగు. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా మనం యూస్ చేసేటటువంటి భాష ఏంటి? తెలుగు. కాబట్టి ఈ అబ్బాయికి తెలుగులో మాట్లాడడం చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే పుట్టుకతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆ అబ్బాయి నేర్చుకుంటాడు. ఇక్కడ యూఎస్ఏలో ఉన్నటువంటి అబ్బాయికి ఇంగ్లీష్ భాష మనం నేర్పించాలా? లేదు. ఆ అబ్బాయికి పుట్టుకతోనే ఇంగ్లీష్ అనేది అబ్బుతుందన్నమాట. అంటే పరిసరాలని బట్టి లాంగ్వేజ్ అనేది నేర్పించాల్సిన పని లేదు, ఈజీగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూఎస్ఏలో ఉన్నటువంటి అబ్బాయికి ఆకలిస్తుంది అనుకోండి, మామ్ ఐఎమ్ హంగ్రీ అని చెప్తారు. ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయికి అమ్మ నాకు ఆకలిస్తుంది అని చెప్తారు. అవునా? యూఎస్ఏలో ఉన్న అబ్బాయికి దాహం వేస్తుంది అనుకోండి, మామ్ ఐఎమ్ థర్స్టీ అంటాడు. ఇండియాలో ఉన్న అబ్బాయికి దాహం వేస్తే అమ్మ నాకు దాహంగా ఉంది అని చెప్పేసి అడుగుతారు. అంటే ఇక్కడ యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాల్సిన పని లేదు. గ్రామర్ని యూస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుంటాడా యుఎస్ఏలో ఉన్న అబ్బాయి? లేదు. అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాట్లాడడం అనేది ఫన్గా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి, చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు కాబట్టి ఆ భాష అబ్బుతుంది. అలానే తెలుగుకు సంబంధించిన భాష కూడా అలానే ఈ అబ్బాయికి అబ్బుతుంది అనమాట. అంటే గ్రామర్ అవసరం లేదా మేడం? మరి మనం నేర్చుకోవాలంటే, భాష నేర్చుకోవాలంటే మనకు ఖచ్చితంగా గ్రామర్ అవసరం కదా. గ్రామర్ అవసరం లేదా అంటే గ్రామర్ అనేది చాలా అవసరం. కానీ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ యుఎస్ఏలో ఉండే అబ్బాయికైనా, ఇండియాలో ఉండే అబ్బాయికైనా, యుఎస్ఏలో ఉండే అబ్బాయి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సపరేట్గా గ్రామర్ నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తాడు అబ్బాయి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడే విధానం కానీ చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వటం వల్ల అక్కడ ఇంగ్లీష్లో గ్రామర్ని నేర్చుకోవడం జరుగుతుంది. తెలుగులో మాట్లాడే అబ్బాయికి తెలుగు గ్రామర్ మనము ముందే నేర్పించాల్సిన పని లేదు, కానీ ఆ అబ్బాయి వాడుక భాషలో ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే తర్వాత
తెలుగులో ఉన్నటువంటి గ్రామర్ నేర్చుకుంటూ ఆ తెలుగులో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని నేర్చుకుంటాడు. అంటే గ్రామర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పము, ఇంపార్టెంట్ కాదు అని చెప్పము అనమాట. అంటే ఫస్ట్ మనం మాట్లాడడం మనకి రావాలి, తర్వాత గ్రామర్ మిస్టేక్స్ని మనము డే బై డే ఎన్హాన్స్ చేస్తూ వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది. గ్రామర్ మిస్టేక్స్ని డైలీ మనం కరెక్షన్ చేస్తూ ఇంగ్లీష్ స్కిల్స్ని, స్పీకింగ్ స్కిల్స్ని మనము ఎన్హాన్స్ చేస్తే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం మెయిన్గా మనం అలవాటు చేసుకోవాల్సినవి ఏంటి అంటే LSRW. ఎల్ మీన్స్ లిజనింగ్. మనము ఏ విషయాన్నైనా సరే చాలా బాగా వినాలి. వినటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వింటాం మేడం అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ మనం టీవీలో మ్యాచెస్ చూస్తుంటాం, క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం, కింద కామెంటరీ రన్ అవుతూ ఉంటుంది. కామెంటరీ రన్ అవుతూ ఉంటున్నప్పుడు ఆ కామెంటరీని వినండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు మూవీస్ని మనం చూస్తూ ఉంటాము, కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్లో లైన్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, వాటిని మనము చూస్తూ వింటూ ఉండటం కానీ, ఇంగ్లీష్లో మూవీస్ని వింటూ ఉండటం కానీ, సాంగ్స్ని వింటూ ఉండటం కానీ, ఏదో ఒక రకంగా మనం డైలీ వినాలి. లిజనింగ్ అంటే వినటం వల్ల అనాలిసిస్ చేసుకుంటుంది మన బ్రెయిన్ అనేది. బ్రెయిన్ అనాలిసిస్ చేసుకుని స్పీకింగ్, ఎస్ మీన్స్ స్పీకింగ్. లిజనింగ్ మనం బాగా విన్నటువంటి విషయాన్ని స్పీకింగ్ మనము మాట్లాడగలగాలి. అలా మాట్లాడటాన్ని ఏమంటారు అంటే లిజనింగ్ ప్లస్ స్పీకింగ్ని ఓరసీ అంటాము. ఏమంటాము? లిజనింగ్ ప్లస్ స్పీకింగ్ని ఓరసీ అంటాము. అంటే మనము విన్న విషయాన్ని అనాలిసిస్ చేసుకుని దానికి సమాధానం ఇవ్వటం, లేదా ఒక 10 మెంబర్స్లో మనం కూర్చున్నప్పుడు మాట్లాడగలగటం ఇంగ్లీష్లో, దాన్ని ఓరసీ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ RW. ఆర్ అంటే రీడింగ్, చదవటం, టెక్స్ట్ బుక్స్ని చదవటం, న్యూస్ పేపర్ని చదవటం, ఇలాంటివి. W మీన్స్ రైటింగ్, రాయటం. రీడింగ్ అండ్ రైటింగ్ అనేవి మనకి స్కూల్లో నేర్పిస్తారు. రీడింగ్ అండ్ రైటింగ్ని లిటరసీ అంటాం. దీన్ని మనం స్కూల్లో నేర్చుకుంటాము. ఓకే, ఇంగ్లీష్ మనము మాట్లాడాలి అన్నా, సరిగ్గా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ప్రొనౌన్సియేట్ చేయాలన్నా, రాయాలి అన్నా మనము ఈ LSRWని మనము ఖచ్చితంగా ఉపయోగించి తీరాలి, పాటించాల్సిందే. LS అనేది ఓరసీకి సంబంధించి, RW అనేది లిటరసీకి సంబంధించి. ఓకే, బేసిక్ ఫ్రేజెస్ అనేవి మనము మాట్లాడగలగాలి. బేసిక్ ఫ్రేజెస్ అనేవి మనకి తెలిస్తేనే మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఉపయోగించగలుగుతాం అన్నమాట. బేసిక్ ఫ్రేజెస్ మనకి డెప్త్గా అవసరం లేదు, వొకాబులరీ, గ్రామర్ ఇదంతా మనకి డెప్త్గా అవసరం లేదు, కానీ బేసిక్ ఫ్రేజెస్ తెలియటం వల్ల మనము సర్వైవల్ ఇంగ్లీష్ని యూజ్ చేయవచ్చు అనమాట. సర్వైవల్ ఇంగ్లీష్ మీన్స్ ఒక 10 మెంబర్స్ ఒక రూమ్లో కూర్చున్నారు, ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తులు 10 మెంబర్స్ ఒక రూమ్లో కూర్చున్నారు. వాళ్ళతో మనము ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి కొద్దో గొప్ప ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని సెంటెన్సెస్ మనకి తెలిసి ఉండాలి. హౌ ఆర్ యూ, కమ్ హియర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్, గివ్ మీ సమ్ వాటర్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ అయినా ఫార్మేషన్ చేసి వాళ్ళతో మాట్లాడగలగటం మనకి రావాలన్నమాట. దానిని ఏమంటారు? సర్వైవల్ ఇంగ్లీష్ అని అంటారు. ఓకే, వీటిని బేస్ చేసుకుని మనం ఇవాళ కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేద్దాము. ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయం ఇవాళ టాపిక్లో మనం నేర్చుకుందాము. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. హౌ ఆర్ యూ అని మనని సాధారణంగా అడుగుతూ ఉంటారు మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మన సిచ్యుయేషన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తూ ఉంటాము. హౌ ఆర్ యూ మీన్స్ సాధారణంగా అయితే ఐఎమ్ ఫైన్ అని మనం ఆన్సర్ ఇస్తూ ఉంటాము. ఈ మధ్య ఐఎమ్ గుడ్, నేను బాగున్నాను. ఓకే, నాట్ బ్యాడ్ మీన్స్ పర్వాలేదు అన్నప్పుడు యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, అంతా బాగానే ఉంది అని చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని సమాధానం చెప్తాము. నెక్స్ట్ ఐ ఎక్స్హాస్టెడ్
ఎగ్జాస్టెడ్ అంటే నేను అలసిపోయాను అని చెప్పినప్పుడు ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని చెప్తాము. ఓకే, వన్స్ అగైన్ హౌ ఆర్ యు అనే క్వశ్చన్ చేసినప్పుడు ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్, నాట్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ నేను చాలా అలసిపోయాను, విసిగిపోయాను అన్నప్పుడు ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అనే ఆన్సర్ని చేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిడ్ యూ ఈట్ అని అడుగుతుంటారు. అంటే ఆఫ్టర్నూన్ టైం కావచ్చు, మార్నింగ్ టైం కావచ్చు, సాధారణంగా మనల్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడుగుతుంటారు కదా, డూ యూ ఈట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ అని అడుగుతుంటారు కదా క్వశ్చన్. డిడ్ యూ ఈట్ అంటే మీరు తిన్నారా అని అర్థం. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ మీరు లంచ్ చేశారా అని అర్థం. అంటే 2 టైప్స్గా క్వశ్చన్ చేశారు. తిన్నావా అని చెప్పేసి అడగడాన్ని 2 టైప్స్గా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ డూ యూ ఈట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్. ఓకే, డిడ్ యూ ఈట్ అనే క్వశ్చన్కి మనం ఏమని ఆన్సర్ చేస్తాము? ఎస్ ఐ ఏట్. ఎస్ ఐ ఏట్. ఇక్కడ ఏట్ అంటున్నాం. ఏట్ మీన్స్ జరిగిపోయిన యాక్షన్కి మనము V2ని యూస్ చేస్తాం అనమాట. V1 ఈట్, V2 జరిగిపోయింది కాబట్టి ఏట్. ఎస్ ఐ ఏట్ మై టిఫిన్, ఎస్ ఐ ఏట్ మై లంచ్, ఎస్ ఐ ఏట్ మై సప్పర్, ఎస్ ఐ ఏట్ మై డిన్నర్. ఓకే, దిస్ లైక్. నెక్స్ట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ నువ్వు లంచ్ చేసావా? ఎస్ ఐ హ్యాడ్ మై లంచ్, ఎస్ ఐ హ్యాడ్ మై టిఫిన్ అని చెప్పినప్పుడు మనం ఇలా ఆన్సర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఎలా జరుగుతుంది, ఎలా వెళ్తూ ఉంది నీ లైఫ్ అనేది అని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఎప్పుడో ఒకసారి మన ఫ్రెండ్స్ మనల్ని కలుస్తూ ఉంటారు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ యువర్ లైఫ్ అని అడుగుతుంటారు కదా. అప్పుడు మనం చెప్పాల్సిన సమాధానము ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా బాగానే ఉంది, అంతా సాఫీగానే సాగుతుంది అని చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనే సెంటెన్స్ని మనం చెప్పొచ్చు. ఓకే, వన్స్ అగైన్ డిడ్ యూ ఈట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ టిఫిన్కి మనం ఆన్సర్ ఏం చేస్తాము? ఎస్ ఐ ఏట్, ఎస్ ఐ హ్యాడ్. నెక్స్ట్ వన్, హౌ ఇస్ ఇట్ గోయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనల్ని మన ఫ్రెండ్ ఒకరోజు చాలా రోజులకి కలిసింది అనుకోండి, ఇలాంటి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు అన్నమాట. హే బాను, లాంగ్ టైమ్ నో సీ, వేర్ హ్యావ్ యూ బీన్, వేర్ హ్యావ్ యూ అప్ టు. హే బాను, ఎక్కడికి వెళ్ళావు ఎన్ని రోజులు, చాలా రోజుల నుంచి నువ్వు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం చేస్తున్నావు ఎన్ని రోజులు అన్నప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసి మన ఫ్రెండ్ని అడుగుతాం అన్నమాట. ఓకే, దానికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు? కాంట్ ఎక్స్ప్లెయిన్, కాంట్ ఎక్స్ప్లెయిన్ డియర్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మన ఫ్రెండ్స్ని మనము డియర్ అని పిలుస్తూ ఉంటాం కదా కొన్ని సమయాల్లో. ఓకే, కాంట్ ఎక్స్ప్లెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చెప్పడానికంటూ ఏం లేదు, పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంతా బాగానే ఉంది అని చెప్పినప్పుడు మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, వన్స్ అగైన్. హే బాను, లాంగ్ టైమ్ నో సీ, వేర్ హ్యావ్ యూ బీన్ అప్ టు, వేర్ హ్యావ్ యూ బీన్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, వేర్ హ్యావ్ యూ బీన్ అప్ టు అన్నప్పుడు కాంట్ ఎక్స్ప్లెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అసలు అంటే మన ఫ్రెండ్స్ ఉన్నట్టుండి కలిసినప్పుడు ఏం జరిగింది, ఒక సిచ్యుయేషన్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, ప్రజెంట్ యాక్షన్ ఏం జరుగుతూ ఉంది, వాట్స్ గోయింగ్ ఆన్, వాట్స్ గోయింగ్ ఆన్ అని అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? మీ ఫ్రెండ్ మీకు చెప్తూ ఉంది, ఐఎమ్ ఫీలింగ్ డౌన్, ఐఎమ్ ఫీలింగ్ బ్లూ. ఐఎమ్ ఫీలింగ్ డౌన్ అంటే నేను చాలా సాడ్గా ఉన్నాను అని అర్థం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్లూ ఇది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ నుంచి వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ బ్లూ అంటే కూడా నేను సాడ్గా ఉన్నాను అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, వాట్స్ గోయింగ్ ఆన్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది నీకు అని అడిగినప్పుడు చెప్పాల్సిన సమాధానం అన్నమాట. ఐఎమ్ ఫీలింగ్ డౌన్, ఐఎమ్ ఫీలింగ్ బ్లూ నేను సాడ్గా ఉన్నాను అని చెప్తుంది మీ ఫ్రెండ్. ఆ టైంలో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలి. డోంట్ టేక్ ఇన్ టు హార్ట్, మనసుని నొప్పించే విధంగా నువ్వు బాధపడద్దు అన్నప్పుడు డోంట్ టేక్ ఇన్ టు హార్ట్,
మనసుకు తీసుకోవద్దు ఈ విషయాన్ని అని చెప్పినప్పుడు డోంట్ టేక్ ఇంటూ హార్ట్ అని అంటాము. టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ అంటే ఇవాళ మనము 2 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ గురించి మనము తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాపీనెస్. హ్యాపీనెస్. సెకండ్ వన్ యాంగ్రీ. కోపంగా ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము, అండ్ హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకే, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పచ్చు. నెక్స్ట్, ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్, నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పాల్సిన సెంటెన్స్ అనమాట. ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నప్పుడు ఈ 2 సెంటెన్స్ ని మనం ఫ్రేమ్ చేసి యూజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ సాడ్ గా ఉన్నప్పుడు. సాడ్, యాంగ్రీ, కోపంగా ఉన్నప్పుడు యూజ్ చేస్తున్న సెంటెన్సెస్. ఐఎమ్ సో ఫ్యూరియస్, నాకు చాలా కోపం వస్తుంది అన్నప్పుడు మనం యూజ్ చేస్తాం ఐఎమ్ సో ఫ్యూరియస్. నెక్స్ట్ వన్ ఐఎమ్ సో మ్యాడ్, ఐ కుడ్ స్క్రీమ్ రైట్ నౌ, నాకు చాలా కోపంగా ఉంది ఇప్పుడు అని చెప్పినప్పుడు ఐ కుడ్ స్క్రీమ్ రైట్ నౌ అని యూజ్ చేస్తాం అనమాట. యాంగర్గా ఉన్నప్పుడు అండ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం సెంటెన్సెస్ని వీటిని ఫ్రేమ్ చేసి మనము డైలీ హ్యాబిచువల్గా మనం యూజ్ చేస్తే మనకి అలవాటు అయిపోతుంది. ఓకే, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్, నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు యూజ్ చేయాల్సిన సెంటెన్స్. ఐఎమ్ ఆన్ ఫ్యూరియస్, ఐఎమ్ సో మ్యాడ్, ఐ కుడ్ స్క్రీమ్ రైట్ నౌ, నేను చాలా కోపంగా ఉన్నాను అని చెప్పినప్పుడు యూజ్ చేయాల్సిన సెంటెన్సెస్. ఒక బేసిక్ ఫ్రేజ్ ఇచ్చాను, ఈ బేసిక్ ఫ్రేజ్ని ఒకసారి మీరు క్లియర్గా చదవండి. అంటే ఇందులో వచ్చేసి మిస్టేక్స్ అంటే పంక్చుయేషన్ మార్క్స్ కావచ్చు, వొకాబులరీ మిస్టేక్స్ కావచ్చు ఉన్నాయన్నమాట. చూద్దాం ఇందులో వచ్చేసి మిస్టేక్స్ ఎంతమంది క్లియర్గా రెక్టిఫై చేస్తారు, ఎంతమంది ఐడెంటిఫై చేస్తారో చూద్దాం. ఓకేనా, నేను ఒక 2 సెకండ్స్ పక్కన ఉంటాను, మీరు చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మై నేమ్ ఈస్ రామకృష్ణ, ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఫ్రమ్ India, I work in Dilsukh Nagar at Hyderabad, I married, I has 2 childs, one is girl named Dakshida, the other one is a boy named Nikhil, her wife name is Bhargavi, she is handsome, she have long hair. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, చూద్దామా. మై నేమ్ ఈస్ రామకృష్ణ. ఓకే, ఇక్కడ అండ్ మై నేమ్ ఈస్ రామకృష్ణ అండ్ ఐ ఆమ్ ఎ టీచర్. క్లియర్. నెక్స్ట్, ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఐ వర్క్ ఇన్ దిల్సుఖ్ నగర్ ఎట్ హైదరాబాద్. ఇది రాంగ్ అన్నమాట. ఐ వర్క్ ఎట్, ఇక్కడ ఎట్ యూజ్ చేయాలి. ఎందుకు ఎట్ యూజ్ చేయాలి మేడం? ఐ వర్క్ ఎట్ దిల్సుఖ్ నగర్ ఎట్ హైదరాబాద్. హైదరాబాద్ లోపల దిల్సుఖ్ నగర్ ఉంటుంది, అవునా? హైదరాబాద్ లోపల దిల్సుఖ్ నగర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్కి ఏమని పెట్టాలి? ఇన్ అని యూజ్ చేయాలి. దిల్సుఖ్ నగర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లోపల ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ రైట్. ఐ వర్క్ ఎట్ దిల్సుఖ్ నగర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉంది దిల్సుఖ్ నగర్, నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. ఐ మ్యారీ, ఇది రాంగ్. మ్యారీ అనేది V1 అవుతుంది. ఐ మ్యారీడ్. ఐ మ్యారీడ్. ఐ హ్యాస్ 2 చైల్డ్స్, ఇది రాంగ్. ఐ హ్యాస్ రాదు, హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్
చైల్డ్స్ అనేది ఉండదు ఎక్కడ కూడా. ఇక్కడ మనం యూస్ చేస్తే చిల్డ్రన్ అని రాయొచ్చు, లేదా కిడ్స్ అని కూడా యూస్ చేయొచ్చు. ఐ హ్యావ్ 2 kids. ఇక్కడ ఫుల్ స్టాప్. వన్ ఈస్ ఎ గర్ల్, ఏ యూస్ చేయాలి. వన్ ఈజ్ ఎ గర్ల్ నేమ్డ్ దక్షజ, అమ్మాయి పేరు వచ్చేసి దక్షజ. ద అదర్ వన్ ఈజ్ ఏ బాయ్ నేమ్డ్ నిఖిల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ హర్ వైఫ్ నేమ్ ఈస్ భార్గవి. ఇక్కడ రామకృష్ణ అని ఒక అబ్బాయి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమంటున్నారు, హర్ వైఫ్ నేమ్ ఈస్ భార్గవి అంటున్నారు. ఇక్కడ ఏమొస్తుంది, మై, అతని గురించి చెప్తున్నాడు సెల్ఫ్గా కాబట్టి ఇక్కడ మై వస్తుంది. మై వైఫ్ నేమ్ ఈస్ భార్గవి. షీ ఈస్ హ్యాండ్సమ్, హ్యాండ్సమ్ని యూజ్ చేయకూడదు. ఒక అమ్మాయి గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ వస్తుంది. ఒక అబ్బాయి గురించి చెప్పినప్పుడు హ్యాండ్సమ్ని యూజ్ చేస్తాము, అందంగా ఉన్నాడు. ఓకే, అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు బ్యూటిఫుల్. She is beautiful. She have long hair. ఇక్కడ have రాదు, అమ్మాయి విషయంలో షీకి has వస్తుంది. She has long hair. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది. ఈ ఫ్రేజ్ని ఒకసారి, బేసిక్ ఫ్రేజ్ని ఒకసారి చదువుదాం. My name is Ramakrishna and I am a teacher. I am from India. I work at Dilsuk Nagar in Hyderabad. I married. I have 2 kids. One is a girl named Dakshita. The other one is a boy named Nikhil. My wife name is Bhargavi. She is beautiful. She has long hair. Okay, clear?